నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. అంగరంగ వైభవంగా ప్రారంభమైన నూకాలమ్మవారి 67వ వార్షికోత్సవ మహోత్సవాలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. నిరక్షరాస్యులైన వయోజనులకు అక్షరాస్యులుగా చేసే ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అక్షరాస్యత పరీక్షలు పర్యవేక్షించిన విజయనగరం కలెక్టర్ అంబేద్కర్. ఐపీఎల్ సీజన్ ఆరంభమైన నేపథ్యంలో ఆన్లైన్ ఆఫ్లైన్లలో బెట్టింగ్ ఆడేవారిపై పోలీసుల డేగ కన్ను. బెట్టింగ్ బాబులకు వార్నింగ్ ఇచ్చిన విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జుందాల్. విజయనగరం పట్టణంలోని అయ్యకోనేరు ఉత్తరగట్టున గల బీవీకే విజ్ఞాన భారతి హైస్కూల్లో భారతీయ విద్యా కేంద్రం నృత్య కళాభారతి ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 187వ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా త్యాగరాజ స్వామి తిరువీధి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విజయనగరంలోని బీబీకే విజ్ఞాన భారతి పాఠశాలలో ఆదివారం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా భారతీయ విద్యా కేంద్రం నృత్య కళాభారతి ఆధ్వర్యంలో 187వ త్యాగరాజ ఆరాధనోత్సవాలు నిర్వహించారు. నృత్య కళాభారతి ప్రిన్సిపాల్ ఎం ఏడుకొండల ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా నృత్య కళాభారతికి చెందిన విద్యార్థి వివేక్ సద్గురు శ్రీ త్యాగరాజస్వామి వేషధారణతో తిరువీధోత్సవం నిర్వహించారు. అనంతరం వేదికపై శ్రీ స్వామివారికి పూజలు నిర్వహించి పలువురు కళాకారులు గణపతి తాళం, త్యాగరాజ పంచరత్న కీర్తనలు గానం చేశారు. పద్మప్రియ శిష్య బృందం దేవి, సుజాత, శైలజ ఆలపించిన త్యాగరాజ కీర్తనలు ప్రేక్షకులను రంజింపజేశాయి. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ కేవీఎల్ శాస్త్రి, భాగవతుల వంశీకృష్ణ స్వర్ణవీణ వాదనలతో, వయోలిన్ సహకారంతో ఎం నీలాద్రిరావు, భానుహర్ష, రామ్ చరణ్, ఎంవి కామేశ్వరరావు వయోలిన్, వేణుగానం, సీనియర్ కళాకారులు వి అప్పలస్వామి, శివకుమార్, శ్రీనివాస్ తదితరులు మృదంగంతో సహకరించారు. కళాశాలల అధ్యాపకులు, సంగీత నృత్య కళాశాల, నృత్య కళాభారతి విద్యార్థులు, సంగీతాభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు భారతీయ విద్యా కేంద్రం వారి నృత్య కళాభారతి విజయనగరంలో స్థాపించి 2వ సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 2వ సంవత్సరంలో ఈరోజు త్యాగరాజ ఆరాధన పొద్దున్న తిరువీధి జరిగింది. అలాగే ఇప్పుడు కూడా పంచరత్న సేవ జరుగుతుంది. పంచరత్న సేవలో స్థానిక కళాకారులు శ్రీ కేవీఎల్ శాస్త్రి గారు, మన విజయనగరం మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు, అలాగే విజయనగరం మ్యూజిక్ కాలేజీ వోకల్ లెక్చరర్ శ్రీ మృదంగం అప్పలస్వామి గారు, శ్రీ రామ్ చరణ్ గారు, ఇలా చాలా పెద్ద పెద్ద విద్వాంసులు అందరూ పాల్గొని కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం వార్షికోత్సవం, ద్వితీయ వార్షికోత్సవం కూడా మా స్కూల్ యొక్క వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. విజయనగరంలోని మంగళవీధి పశువుల మార్కెట్ వద్ద వెలసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి 67వ వార్షిక మహోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ఉదయం నుంచి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయనగరం మంగళవీధి పాత పశువుల మార్కెట్ వద్ద వెలిసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి 67వ వార్షిక మహోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. అమ్మవారికి ఉదయం నుంచి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ నెల 28వ తేదీ వరకు వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు నూకాలమ్మ యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు క్యూలైన్లు, మౌలిక వసతులు తదితర ఏర్పాట్లు చేశారు. భక్తులను అలరించేందుకు 23వ తేదీన శ్రీ సత్యభామ కలాపం భాగవతం, 24వ తేదీన సీతారామ కళ్యాణం బుర్రకథ, 25వ తేదీన రేలారే రేలా, 26వ తేదీన డ్యాన్స్ షో, 27వ తేదీన సినీ సంగీత విభావరి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 28వ తేదీన అమ్మవారి చల్లదనం మహోత్సవం భారీ ఊరేగింపుతో నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అదే రోజు రాత్రి నూకాలమ్మవారి మహోత్సవం హరికథ ప్రదర్శన జరుగుతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకుని పూజలు నిర్వహించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కమిటీ ప్రతినిధులు ఎడ్ల రాజేష్, గురాన అయ్యలు ఈ సందర్భంగా కోరారు. 67వ వార్షికోత్సవం శ్రీ నూకాలమ్మవారి పండుగ జరుపుకుంటున్నాం. ఇది పాత పశువుల మార్కెట్ మంగళవీధి దగ్గర అమ్మవారు వెలిచి ఉన్నారు. అలాగే ఈ వారం 23 నుంచి 28 వరకు పండుగ జరుగుతుంది. ప్రతిరోజు నైటు నాటకాలు, డ్యాన్స్ షో, అలాగే రేల రేల ప్రోగ్రాము, బుర్రకథ, ఇవన్నీ నాటకాలు ప్రదర్శించడం జరుగుతుంది. అలాగే
చాలామంది లక్షలాది మంది రోజు దర్శనంకి వస్తుంటారు ఈ పండగకి ప్రతి సంవత్సరం. ఏ సంవత్సరం కూడా జనం అయితే తగ్గట్లేదు, పెరుగుతూనే ఉన్నారు. అలాగే వచ్చిన జనాలకి మేము ఇక్కడ ప్రసాదం పెడుతున్నాం, అలాగే తాగడానికి మంచినీళ్ళు పెడుతున్నాం, అలాగే మజ్జిగలు అవి పెడుతున్నాం. ఎవరికి ఏ ఆటంకాలు లేకుండా అందరికీ బాగున్నట్టు పండగ అనేది ప్రతి సంవత్సరం చేస్తున్నాం. విఐపీలు అలాగే వస్తారు, అలాగే నాయకులు కూడా అందరూ వస్తుంటారు. మన విజయనగరం జిల్లా భక్తులు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని పండగని జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. విజయనగరం మంగళ వీధిలోని ఉన్నటువంటి నూకాలమ్మవారి ఉత్సవాలు ఇది 67వ సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాము. యువతంతా కూడా ఈ అమ్మవారి తాలూకా ఆ ఉత్సవాలని చాలా ఘనంగా గొప్పగా అందరూ కలిసికట్టుగా చేయడం జరుగుతుంది. ఈ రోజు 23వ తారీఖున మొదలుకొని 28వ తారీఖు వరకు అమ్మవారి తాలూకా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. మరి 28వ తారీఖుని అమ్మవారి గుడి రాత్రి 10 గంటలకల్లా పోయడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి ఒక రోజు అంతా మేము తాళాలు వేసి ఉంచి తర్వాత రోజు ఎప్పుడు కూడా ప్రతిసారి ఓపెన్ చేస్తూ ఉంటాము. సాధారణంగా ఉగాది రోజు గుడి మూసి ఉంటుంది. కాకపోతే ఈసారి అమావాస్య తగులు మిగులు రావడం వల్ల ఉగాది రోజు తలుపు తెరుచుకుని ఉంటుంది. అమ్మవారి ముఖ చిత్రాన్ని మీడియాలో చూపించి మరి ఇక్కడికి రాలేని వారు దర్శనం చేసుకునే విధంగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. శ్రీ నూకాలమ్మ అమ్మవారి 67వ వార్షిక మహోత్సవాల్లో ఆదివారం విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. నిర్వాహకులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారని, భక్తులు అమ్మవారి వార్షిక మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈరోజు శ్రీ నూకాలమ్మ గుడి పండగ జరుగుతూ ఉంది. అయితే ఈ వారం మొత్తం 28 వరకు ఈ పండగ జరుగుతూ ఉంటుంది. అయితే ఈరోజు చూస్తుంటే ఎంతో పండగ వాతావరణంలో, ఎస్పెషల్లీ ఈరోజు సండే అవటం వలన ఎంతో మంది పిల్లలు కూడా వచ్చి పండగలో పాల్గొని మన సాంప్రదాయాల్ని వాళ్ళందరూ కూడా వచ్చి పాలు పంచుకోవటం అని ఎంతో సంతోషం. ఎందుకంటే అయితే మనం ఈ పండగ అంగరంగ వైభవంగా 67వ సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. అలాగే టెంపుల్ బోర్డు అందరు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్ గా ఏర్పాట్లు చేశారు. అందరు కూడా వచ్చి దైవ దర్శనం తీసుకొని ఆశీర్వాదాలు తీసుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. శ్రీ వాగ్దేవి సమారాధనం జై పైడిమాంబ వేద సంస్కృతాంధ్ర పరిరక్షణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ ఏడాది విశ్వాసు నూతన సంవత్సర ఉగాది వేడుకలు ఈ నెల 30వ తేదీన విజయనగరంలోని గురజాడ స్మారక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించనున్నామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు పెన్నేటి స్వప్న హైందవి తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి సంవత్సరం మాదిరిగా వాగ్దేవి సమారాధన సేవా సంస్థ ఆధ్వర్యంలో తెలుగు సంస్కృత భాషలకు విశేష సేవలు అందించిన ఉపన్యాసకులు డాక్టర్ ద్వార్లపూడి శివరామకృష్ణకు, వాగ్దేవి సాహిత్య స్రష్ట పాలకొండకు చెందిన ఉపన్యాసకులకు బొంతు గురవయ్యకు వాగ్దేవి వరపుత్ర పురస్కారాలను ఉగాది ఉత్సవాల్లో ప్రదానం చేస్తామని అన్నారు. అలాగే సాంస్కృతిక సాహిత్య కార్యక్రమాలు ఆ రోజు ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్సవాల్లో పాల్గొని సంగీత సాహిత్య సంస్కృత అభిమానులు విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వాగ్దేవి సమారాధనం గౌరవ అధ్యక్షులు జీవై నాయుడు, రాంభట్ల సన్యాసరాజు శర్మ, ప్రధాన కార్యదర్శి డాక్టర్ నాగమల్లి, సభ్యులు శంబర కృష్ణ శర్మ, మానప్రగడ సాహితీ, ఆర్ఎస్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఉగాది వేడుకల్లో వాగ్దేవి సమారాధనం సంస్థ ద్వారా విజయనగరంలోని కళలకి ఎవరైతే సేవ చేశారో వాళ్ళని గుర్తించి వారికి సత్కారం చేయడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఉగాది పురస్కారాలని అందజేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా గురజాడ గ్రంథాలయంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఉదయం 10 గంటల నుండి కార్యక్రమాలు ప్రారంభం అవుతాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. విజయనగరంలో సాక్షాత్తు దుర్గాంశ సంభూతురాలైనటువంటి శ్రీ పైడిమాంబ దివ్య ఆశీస్సులతో విజయనగరం కోసం సంస్కృతి సంప్రదాయ పరిరక్షణ కోసం వేద సంస్కృతాంధ్ర భాషలలో ఎవరైతే స్థానికంగా విశేష కృషి చేసి ఉంటారో అటువంటి పెద్దలను ఆహ్వానించి వాగ్దేవి సమారాధనం అనేటటువంటి సంస్థను కొంతమందిని స్థాపించి జై పైడిమాంబ వేద సంస్కృతాంధ్ర సంప్రదాయ పరిరక్షణ సమితి అని ఏర్పాటు చేసుకుని ఉగాది నాడు
విశేష సేవలు చేసినటువంటి వారికి ప్రతి సంవత్సరం ప్రధాన పురస్కారాలను ఇస్తూ ఉప పురస్కారాలను కూడా ఇస్తూ మన తెలుగు సంవత్సరాదిని వైభవోపేతంగా జరుపుకుంటున్న విషయము తామందరికీ విదితమే. ఈ సంవత్సరం కూడా విశ్వావసునామ సంవత్సరం, విశ్వమంతా సంపదలతో నిండాలి అనేటటువంటి ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో వస్తున్న ఈ సంవత్సరంలో మన వాగ్దేవి సమారాధన సంస్థలో ఉగాది నాడు డాక్టర్ దార్లపూడి శివరామకృష్ణ గారు, అదేవిధంగా శ్రీ బొంతు గురయ్య గారు, ఈ ఇరువురికి మనము ఉగాది పురస్కారాలను అందజేయాలని దైవజ్ఞులు నిర్ణయించారు. అందులో డాక్టర్ దార్లపూడి శివరామకృష్ణ గారికి వాగ్దేవి సాహిత్య స్రష్ట అనేటటువంటి పురస్కారంతో వారిని సత్కరించుకుంటున్నాము. అదేవిధంగా శ్రీ బొంతు గురవయ్య గారికి వాగ్దేవి వరపుత్ర అనేటటువంటి పురస్కారంతో వారిని సత్కరించుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమానికి రాబోవు విశ్వావసునామ సంవత్సరంలో మన విజయనగరంలో అన్ని కళలు కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది విజయనగరం ఒక సాంస్కృతిక రాజధానిగా విలసిల్లాలని కోరుకుంటున్నాను. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, భారత ప్రధాని మోడీ విజన్ ఇండియా 2047కు ఆంధ్రప్రదేశ్లో దార్శనిక రూపం తీసుకురావడంలో అడుగులు ముందుకు వేస్తున్నారు. పేదలు స్వశక్తితో ఎదిగేలా ప్రభుత్వమే సాయం అందించి సంపద సృష్టించేలా పథకాలు రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ విధానాన్ని విజయనగరం జిల్లాలో అమలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఉదయ ఆక్వా సంస్థ ఆధ్వర్యంలో సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ విధానాన్ని ఇటీవల ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. 2047వ సంవత్సరం నాటికి $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థతో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ప్రధానమంత్రి మోదీ ఒక రోడ్ మ్యాప్ను ఆవిష్కరించారు. అదే విజన్ ఇండియా 2047. అధికారికంగా పేరు పెట్టబడిన విజన్ ఇండియా 2047 ప్రణాళిక దాదాపు 2 సంవత్సరాలుగా ఆచరణలో ఉంది. అన్ని మంత్రిత్వ శాఖల అధికారులు దేశాన్ని ప్రస్తుత అభివృద్ధి స్థాయి నుండి కోరుకునే స్థాయికి ఎలా తీసుకువెళ్లాలనే దానిపై మేధోమథనం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మోదీ విజన్ ఇండియా 2047కు ఆంధ్రప్రదేశ్లో దార్శనిక రూపం తీసుకురావడంలో అడుగులు ముందుకు వేస్తున్నారు. విజన్ ఇండియా 2047లో ప్రధాన లక్ష్యాలు ప్రతి వ్యక్తి $18,000 నుంచి $20,000 తలసరి ఆదాయం, బలమైన ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ, బలమైన ఆర్థిక రంగం ద్వారా $30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించడం. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలు స్వశక్తితో ఎదిగేలా చేస్తే సహజంగానే ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుందని ఆలోచించి ప్రభుత్వమే సాయం అందించి సంపద సృష్టి నేర్పిస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగానే వచ్చిన ఆలోచన సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ విధానం. దేశవ్యాప్తంగా ఆక్వా ఉత్పత్తుల విస్తీర్ణం, విలువ, దిగుబడిపై సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి ప్రోత్సాహకం సంస్థ 2021-22 నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం ఆక్వా ఉత్పత్తుల దిగుబడి, ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా మెరుగైన ఫలితాలు సాధించిందని వెల్లడించింది. ఈ అనుకూలతనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కష్టాలు తీర్చే సంజీవనిగా గుర్తించి ఆక్వా రంగంలో రైతులను ప్రోత్సహించాలని కంకణం కట్టుకుంది. రాష్ట్రంలో వివిధ జిల్లాల వారీగా ఆక్వా రైతులను, ముఖ్యంగా మహిళలను ఆ రంగంలో ప్రోత్సహించే విధంగా మార్గదర్శకాలను చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా కేంద్రంలోని ఉదయ్ ఆక్వా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ విధానాన్ని చూసి అధికారులు అభినందనలు తెలియజేస్తున్నారు. సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ విధానం అంటే చేపల పెంపకం కోసం నీటిని తిరిగి వాడుకునే ఒక పద్ధతి. ఈ పద్ధతిలో నీటిని వాడుకున్న తర్వాత దానిని శుభ్రపరిచి మళ్లీ చేపల పెంపకానికి వాడుతారు. దీనివల్ల నీటిని వృధాగా పోకుండా కాపాడవచ్చు. తక్కువ ప్రదేశంలో తక్కువ ఖర్చుతో రైతులు ఎక్కువ ఆదాయాన్ని పొందవచ్చు. సర్క్యులేటరీ ఆక్వాకల్చర్ పద్ధతి ప్రయోజనాలు ఏంటంటే నీటిని ఆదా చేయడం, నీటి నాణ్యతను మెరుగుపరచడం, తక్కువ స్థలంలో ఎక్కువ చేపలను పెంచడం, పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ఉండటం. ఈ సందర్భంగా ఉదయ్ ఆక్వా సీఈఓ మాట్లాడుతూ సిపిఎస్ విధానంలో చేపలను పెంచడం ద్వారా ఏడాది పొడవునా ఉపాధి పొందవచ్చునని చెప్పారు.
ఈ యూనిట్ ఖరీదు 4,40,000 రూపాయలు కాగా 2,90,000 రూపాయల రుణం పొందవచ్చునని సూచించారు. మొదట 8 నెలల తరువాత ఆదాయం వస్తుందని, ఆ తరువాత ప్రతి 4 నెలలకు ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. సో మా సంస్థ మేము ఒక 5 సంవత్సరాలుగా ఫిషరీస్లో మేము వర్క్ చేయడం జరుగుతుందండి. మాది ఒక ఫిషరీ స్టార్టప్ మాది. ఒక 5 సంవత్సరాలుగా మేము తెలంగాణలో చేసినందుకు గాను ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని ఒక టెక్నికల్ ఏజెన్సీగా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఒక 16 జిల్లాల డిఆర్డిఏ పీడీలందరూ కూడా సార్ వాళ్ళందరూ మన యూనిట్ R&D సెంటర్కి రావడం జరిగింది. అక్కడ మేము చేస్తున్న చిన్న సన్నకారు రైతులతో మేము చేసే ఒక ఫార్మర్ మార్జినల్ యూనిట్స్ని ఎలా ఉన్నాయనేది చూడడం జరిగింది. అలాగే మేము నాబార్డు వాళ్ళతో కలిసి ఒక మార్జినల్ యూనిట్ చేయడం ద్వారా ఒక చిన్న యూనిట్ మేము దాన్ని అప్రూవ్ చేయించడం జరిగిందండి. అది 4,41,000 రూపాయల యూనిట్. ఇది PMEGPలో కూడా ఇది నాబార్డు వాళ్ళు ఎప్పుడైతే దీన్ని అప్రూవ్ చేయడం జరిగిందో PMEGP ద్వారా ఒక 35% సబ్సిడీ కూడా రావడం జరుగుతుందండి. ఈరోజు మేము ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా ఆ ఇనాగ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఈరోజు మన మినిస్టర్ గారి సొంత జిల్లా అయినటువంటి విజయనగరం జిల్లాలో మన TTDC ట్రైనింగ్ సెంటర్లోనే, TTDC విజయనగరం ట్రైనింగ్ సెంటర్లోనే ఈ డెమో యూనిట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ యూనిట్ గురించి అంటే ఇది సార్ విజిట్ చేయడం ద్వారా మేము మీకు చెప్పాలనుకునే ముఖ్యమైన ఉద్దేశాలు 4 మాటల్లో చెప్తానండి. ఈ టోటల్ యూనిట్ యొక్క పెట్టుబడి వచ్చి 4,41,000 రూపాయలండి. సో ఇది సంవత్సరానికి 3 పంటలు దిగుబడి చేయడానికి వీలుగా ఉంటుంది. 2 లక్షల ఆదాయానికి తక్కువ కాకుండా ఒకే ఒక రైతు సాగు చేసే విధంగా ఇది మనం చాలా ఈజీగా చేయడం ఈ మోడల్ యొక్క ముఖ్య ఉద్దేశం. మీరు వెనకాల చూసినట్టయితే ఏదైతే మొదటి 4 నెలలు ఒక చిన్న ట్యాంక్ సిస్టమ్, ఒక 15,000 లీటర్ల ట్యాంక్ సిస్టంలో మీరు ఏదైతే పెంచుకుంటారో 4వ నెల అయిపోయిన తర్వాత 5వ నెల మనం ఫామ్ పాండ్లోకి దీన్ని పంపించడం జరుగుతుంది. సో ఈ సైకిల్ మొదటి పంట మాత్రమే మీకు 8 నెలల సమయం. అక్కడి నుంచి ప్రతి 4 నెలలకి ఒక పంట వచ్చేలాగా ఈ మోడల్ని డిజైన్ చేయడం జరిగింది. దీనివల్ల మీకు ముఖ్యమైన మన కేవలం వ్యాపార విలువలే కాకుండా మన సాయిల్ ఫెర్టిలిటీ వల్ల, అంటే ఏదైతే మన భూగర్భ జలాల్ని మనం వాడుకొని వ్యవసాయం చేస్తున్నామో ఆ భూగర్భ జలాలకి ఒక ఎడిషనల్ లైవ్లీహుడ్, అంటే మీకు ఒక ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడానికి ఈ యూనిట్ బాగా ఉపయోగపడుతుంది. కేవలం ఒక ఎకరం వరి సాగు చేసుకునే రైతు కేవలం 10 సెంట్ల భూమి దీన్ని కేటాయిస్తే సరిపోతుందండి. ఇందాక నేను మీకు చెప్పినట్టు 2 లక్షల నికర లాభం తక్కువ కాకుండా ఈ యూనిట్ని డిజైన్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీరందరూ కూడా మన జిల్లా ప్రజలు, ముఖ్యంగా విజయనగరం జిల్లా ప్రజలు, అర్బన్ ఒక్కలే కాకుండా రూరల్ జిల్లా ప్రజలందరికీ కూడా ఈ మెసేజ్ చేరువవ్వాలి. సో మీరందరూ వచ్చి ఈ డెమో యూనిట్ చూడడం ద్వారా మీకు ఎక్కువ నాలెడ్జ్ అందుతుంది. అలాగే మా సంస్థ వాళ్ళు ఎప్పుడు కూడా మీకు వెనకాల ఈ ట్రైనింగ్ సెషన్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడానికి ముందుంటారు. సో దీన్ని ఉపయోగించుకొని 2 లక్షల ఆదాయాన్ని తక్కువ కాకుండా మీరు ఒక ఎడిషనల్ లైవ్లీహుడ్, అంటే ప్రత్యామ్నాయ ఉపాధిని డెవలప్ చేసుకుంటూ, సో ఈ పంట వచ్చి మీరు 365 రోజులు కూడా ఈ పంటని మీరు చేసుకోవచ్చండి. ఇది ఇక్కడ ఎక్కడా కూడా బ్రేక్ ఉండదు. ఎందుకంటే దీనిలో ఏదైతే మనం కొరమీను చేప పెంచుతున్నామో ఇది 100% వెజిటేరియన్ ఫీడ్ తినే చేపండి. ఇది ఎక్కడా కూడా మీకు కార్నివోరస్ యాక్టివిటీ, అంటే ఒకదాన్ని ఒకటి చంపుకుని తినే జాతిని మనం మీకు ఇవ్వట్లేదు. దీనిలో మీకు సప్లై చేసే సీడ్ వియత్నాం సీడ్. 365 రోజులు కూడా ఈ పంటని మీరు చేసుకోవచ్చు. అందుకనే ఇది క్రాప్ కూడా ఆగదు. మొదటి పంట మాత్రమే 8 నెలలు, అక్కడి నుంచి ప్రతి 4 నెలలకి ఒక పంట వచ్చేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. వ్యక్తి, కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశం ఇలా అన్ని స్థాయిల్లోనూ పురోగతి పొందే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. పేదరికంలో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ఇచ్చే శిక్షణ ద్వారా అభివృద్ధి చెందితే ప్రజల తలసరి ఆదాయం పెరిగి తద్వారా దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. విజన్ ఇండియా 2047 లక్ష్యం సాకారమవుతోంది. కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్క
ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. బంగారం లాంటి మనసు కలిగిన జై జ్యువెలర్స్ ఖాతాదారులకి విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీ జై జ్యువెలర్స్ అందిస్తుంది మరెవ్వరికీ సాధ్యం కాని ఛాలెంజింగ్ ఆఫర్స్. ఉగాది సందర్భంగా 916 కేడిఎం హాల్ మార్క్ ఆభరణాల కొనుగోలుపై కేడిఎం చార్జెస్ లేవు, మజూరీ చార్జెస్ లేవు, జిఎస్టి ఉచితం. అంతేకాదు ప్రతి గ్రాము బంగారు వస్తువుపై గ్రాము వెండి ఉచితం. 24 క్యారెట్ల గోల్డ్ కాయిన్స్ పై తరుగు మజూరీ లేకుండా మార్కెట్ లైవ్ రేటుకే ఇవ్వబడును. ఏ వస్తువుకైనా ఆఫర్లు వర్తిస్తాయి. 24 క్యారెట్ బులియన్ లైవ్ రేటు ప్రకారం రేటు నిర్ణయించబడుతుంది. కానీ ఈ ఆఫర్ మార్చి 30 వరకు మాత్రమే. మరెందుకు ఆలస్యం? విచేయండి. జై జ్యువెలర్స్, దాబా గార్డెన్స్, జగన్నాథ స్వామి కోవెల ఎదురుగా, దాబా గార్డెన్స్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. అన్నీ తెలిసిన మనిషి అహంకారానికి బానిసగా మారి బంధుత్వాలకు బంధనాలు వేస్తుండగా ఎటువంటి జ్ఞానం లేని మూగజీవాలు మాత్రం ప్రేమాభిమానాలు చాటుతున్నాయి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో చోటు చేసుకున్న మేక కుక్కపిల్లల సంబంధం మానవ సంబంధాల కంటే మెరుగన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగిడి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మేకల కాపరి ముగడ రాము మేకల పెంపకందారుడు. ఆయనకు చెందిన మేకల మందలో ఓ మేక తన పిల్లతో పాటు ఓ కుక్క పిల్లకు కూడా పాలిస్తూ మాతృత్వాన్ని చాటి చెప్పింది. సృష్టికి భిన్నంగా ఈ జంతువుల్లో ఉన్న ప్రేమ అనురాగాలను చూసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. మానవ సంబంధాలు మరుగునపడి మనీ సంబంధాలు పెరిగిపోతున్న ఈ ప్రపంచంలో మూగజీవులు జాతి వైరుధ్యాన్ని పక్కన పెట్టి మాతృత్వాన్ని చాటడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ అద్భుత దృశ్యాన్ని సెల్ ఫోన్ లో బంధించిన కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ దృశ్యం వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో మెగా జాబ్ మేళా జరిగింది. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పలువురు నిరుద్యోగులు హాజరయ్యి తమ అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు పొందారు. ఈ కార్యక్రమానికి ఎస్కోట టీడీపీ నాయకులు గొంప కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలోని వివేకానంద డిగ్రీ కాలేజీలో ఉపాధి కల్పనలో భాగంగా రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ సంస్థ సంకల్ప్ మెగా జాబ్ మేళా నిర్వహించింది. ఈ మేళాలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు గొంప కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిరుద్యోగులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జాబ్ మేళాకు హాజరైన ప్రతి ఒక్కరూ ఆయా కంపెనీల ద్వారా పొందిన ఉద్యోగాల్లో రాణించాలని అన్నారు. ఇప్పుడు తక్కువ జీతం అని ఆలోచించకుండా భవిష్యత్తు ఎదుగుదలకు మొదటి మెట్టుగా భావించాలన్నారు. ఈ ఉద్యోగాల ఆధారంగా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పార్లమెంటు సభ్యులు భరత్, నియోజకవర్గ శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరిగి నిరుద్యోగులకు ఉపాధి లభించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాలేజీ కరస్పాండెంట్ సిహెచ్ఆర్కే ప్రసాద్, ఎంపీపీ సండి సోమేశ్వరరావు, సర్పంచ్ సంతోష్ కుమారి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధితో పాటు ఆలయాల పరిరక్షణ కూడా జరగాలని రాజ్యం వాసులు కోరుకుంటున్నారు. విజయనగరం జిల్లా రాజ్యంలో రోడ్ల విస్తరణలో భాగంగా 3 ఆలయాలు తొలగించాల్సిన పరిస్థితి తలెత్తింది. భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ఆలయాలను పునరుద్ధరించేందుకు స్థానిక పెద్దలు ముందుకు వచ్చారు. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో గాయత్రి కాలనీ నుండి బొబ్బిలి సెంటర్ వరకు, అంబేద్కర్ జంక్షన్ నుండి జిఎంఆర్ ఐటీ వరకు 80 అడుగుల మేర రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో చీపురుపల్లి రోడ్డులో గల ఎర్రచెరువు గట్టుపై వెలసిన వినాయక మందిరం, షిరిడీ సాయిబాబా మందిరాలు తొలగించాల్సి వచ్చింది. వినాయకాలయం పూర్తిగా, షిరిడీ సాయి దేవాలయం, మసీదు పాక్షికంగా తొలగించాల్సి వచ్చింది. రోడ్డు విస్తరించడం ఎంత ముఖ్యమో ఆలయాలను పునర్నిర్మించడం అంతే అవసరమని భావించిన పట్టణ పెద్దలు వాటిని పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టారు. రహదారి విస్తరణకు ఆటంకమైన 3 ప్రార్థనా మందిరాల విషయంలో విద్వేషాలకు తావు లేకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా పట్టణాభివృద్ధి జరగాలని ఆకాంక్షించిన రాజాం వాసులను అధికారులు అభినందిస్తున్నారు.
విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఇప్పలవలస గ్రామంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాజరైన మాజీ మంత్రి పీడిక రాజన్న ద్వారా ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఉన్న పెన్షన్లు తొలగించి కొత్త పెన్షన్లు ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో 10 లక్షల పెన్షన్లను తొలగించాలదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించారు. సూపర్ 6 పథకాలే కాకుండా ఇతర పథకాలను కూడా అమలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో మాత్రం విఫలమవుతోందన్నారు. ప్రజలు సరైన సమయంలో ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని రాజన్న ద్వారా అన్నారు. ప్రజలను మోసం చేసిన ప్రభుత్వాలు నిలబడవని పేర్కొన్నారు. 175 నియోజకవర్గ లెక్కకి పెట్టుకుంటే సుమారు 9 లక్షలు వస్తున్నాయి. 9 లక్షలు అంటే వాళ్ళ ఉద్దేశం కూడా 10 లక్షల పెన్షన్ తగ్గించాలని ఆలోచనలు ఉన్నారు. 10 లక్షల పెన్షన్లు తగ్గించిన తర్వాత కొత్త పెన్షన్లు ఇవ్వాలని ఆలోచనలు ఉన్నారు. వ్యతిరేకత గురించి మేము మాట్లాడాము. ఎందుకంటే మాకు ఏది మేమెందుకు వ్యతిరేకతను మేమెందుకు చెప్పాలి లేదు. వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంది, ఐబీ ఉంది, మీరు ఉన్నారా ఇటు మీడియా, ప్రింట్ మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. వారి దగ్గర చెప్పాలి. ఏది ఉన్నదో అనేది మేము చెప్పకూడదు అసలు. ఎందుకంటే వాళ్ళు పెన్షన్లు తీసేస్తున్నారు కాబట్టి, వాళ్ళు పార్టీ వాళ్ళు పెన్షన్లు తీస్తున్నారు అందుకే వ్యతిరేకం ఉన్నదని చెప్తుంటారు అనుకుంటారు. కాబట్టి అది మేము చెప్పాము అసలు. ప్రజలే చెప్తారు. ఎప్పుడు చెప్పాలో చెప్తారు. ఇప్పుడు చెప్పకపోయినా మనసులో పెట్టుకుంటారు ప్రజలు. సరైన సమయంలో ఏమి చెప్పాలో ఎలా చేయాలో చెప్తారు. ఇప్పటికే ఉన్నారు. ప్రతి నెల 2-3 పథకాలు తీసుకునేవారు. ప్రతి నెల మీరు చూసుకోండి. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి నెల 1 కానీ 2 కానీ 3 కానీ పెన్షన్లు తీసుకునేవారు, పెద్ద పథకాలు తీసుకునేవారు. మరి ఈ రోజు పరిస్థితి ఏమిటి? పెన్షన్లు తప్పించి ఏమి ఇచ్చారు మీకు తెలుసు కదా. పెన్షన్ అనేది సంక్షేమ పథకం కాదు, అదైతే సోషల్ సెక్యూరిటీ పెన్షన్ అంటారు. పెన్షన్ అనేది ఇవ్వకపోతే కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవచ్చు. పథకాలు అంటే కోర్టుకి వెళ్తే అంత సమయం ఉండదు అక్కడ. కాబట్టి పెన్షన్ తప్పించి ఏమి ఇచ్చారు? వాళ్ళు సిలిండర్లు ఏదో ఇచ్చారు, ఒక ముఖం పారేసి ఊరుకున్నారు తప్ప ఇంకేంటి లేదు కదా మిగతావన్నీ కూడా. అలాగే జగన్ గారు ఏమో 18,750 రూపాయలు ఇచ్చారు మహిళలకి. ఆ పథకం గురించి కూడా కనీసం ఒక మాట కూడా మనం వచ్చే బడ్జెట్ లో ఇస్తామని కూడా చెప్పడం లేదు. ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 పథకాలు కొన్ని చేయమని చెప్తాం. వాళ్ళకి ఏమైతే సూపర్ 6 పథకాలే కాదు, గతంలో మా ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ కూడా చేస్తామంటారు, చేయమని చెప్తాను. మొదటిదానికే మొగులు లేకపోతే కడదానికి కళ్యాణం, మన పల్లెటూరులో మనం సామెత చెప్పుకుంటారు. అలాగే ఉందన్నమాట. వాళ్ళు ఏదైతే హామీలు ఎన్నికల్లో హామీలు ఇచ్చి గెలవలేమని హామీలు ఇచ్చి గెలుచుకొని ప్రజలకు మోసం చేసి గెలుచుకొని అట్నే అమలు చేయడం లేదు. ఇంకా పాత పథకాలన్నీ ఇచ్చేస్తాం. మనం అంటున్నాం, మేము వద్దంటున్నాం, మేము అడ్డుకుంటున్నామా? మేము అడ్డుకోవడం లేదు. ఎక్కడ వ్యతిరేకత ఉన్నది, ఎక్కడ వ్యతిరేకత లేదంటే మేము చెప్పకూడదు. అక్కడ ప్రజలు చెప్తారు సరైన సమయంలో. వయోజనులను అక్షరాస్యులుగా చేసే ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఆదివారం అక్షరాస్యత పరీక్ష నిర్వహించారు. జామి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన అక్షరాస్యత పరీక్షను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిశీలించారు. పరీక్ష రాస్తున్న అభ్యాసకులతో మాట్లాడి వారి అభ్యాసన సామర్థ్యాన్ని తనిఖీ చేశారు. వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జరిగిన ఉల్లాస్ నవభారత సాక్షరత కార్యక్రమంలో భాగంగా వయోజనాలకు అక్షరాస్యత పరీక్ష ఆదివారం నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా సమయం నిర్ణయించారు. ఈ మొత్తం సమయంలో అభ్యాసకులు అనువైన ఏదైనా ఒక సమయంలో 3 గంటల పాటు పరీక్ష రాసేందుకు అనుమతించారు. జిల్లాలోని పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలను తనిఖీ చేశారు. కలెక్టర్తో పాటు డిఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, వయోజన విద్యాశాఖ డీడీ సోమేశ్వరరావు ఉన్నారు. విజయనగరంలోని రోటరీ బ్లడ్ బ్యాంకులో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల వర్ధంతి సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పలువురి విద్యార్థులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని యువత వారి మార్గంలో పయనించాలని ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్ కోరారు. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో భగత్ సింగ్, సుఖదేవ్, రాజుగురుల వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం విజయనగరంలోని రోటరీ బ్లడ్ బ్యాంకులో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు విద్యార్థులు రక్తదాన శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్ మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులు దేశ స్వాతంత్ర్యం కోసం వీరోచితంగా పోరాడి అతి చిన్న వయసులోనే ప్రాణాలర్పించిన మహాపురుషులు అన్నారు. భగత్ సింగ్ పేరు చెప్తేనే నరాల్లో రక్తం పౌరుషంతో ఉబుకుతుందన్నారు. వారి దేశభక్తిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత సమాజ సేవా కార్యక్రమాల్లో ముందుండాలన్నారు. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే దిశగా యువత స్వచ్ఛంద రక్తదానం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు పార్దు, వాసు, ఆతిథ్య, మేఘన, వెన్నెల, సాయి, రాజశేఖర్లతో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా గజపతి నగరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఎంపీపీ బెల్లం దీపిక ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో సభ్యులు సమస్యలపై చర్చించారు. పలు తీర్మానాలను ఆమోదించారు. గ్రామ సర్పంచులకు సమాచారం లేకుండా ఎన్ఆర్జీఎస్ పనులు చేపడుతున్నారని సర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఎంపీపీ బెల్లాల జ్ఞానదీపిక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల ప్రగతి తీరును అధికారులు సమావేశంలో వివరించారు. సమావేశంలో పలు సమస్యలపై సభ్యులు చర్చించారు. సర్పంచులు మాట్లాడుతూ ఎన్ఆర్జీఎస్ పనులు సర్పంచులకు తెలియజేసి చేపట్టాల్సిన అవసరం అధికారులు గుర్తించాలని అన్నారు. మండలంలో 31 గ్రామ పంచాయతీలకు తాగునీరు అందించేందుకు నిధులు మంజూరయ్యాయని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీనివాసరావు సర్వసభ్య సమావేశంలో వివరించారు. సమావేశంలో ఎంపీడీఓ కళ్యాణి, జడ్పీటీసీ గారతౌడు, వైస్ ఎంపీపీలు కర్రిదేవి, గెద్ద దమయంతి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి తెలుగుదేశం సర్పంచులు హాజరు కాకపోవడం విశేషం. క్రీడాభిమానులు, క్రికెట్ ప్రేమికులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మ్యాచ్లు శనివారం ప్రారంభమయ్యాయి. దీంతో బెట్టింగ్ రైళ్ల కళ్ళని ఐపీఎల్ మ్యాచ్ల మీదే ఉంటోంది. వివిధ యాప్లు, ఆన్లైన్ వేదికగా జోరుగా బెట్టింగులు సాగే అవకాశం ఉంటుంది. అలాంటి బెట్టింగ్ ఘటనలపై కఠిన చర్యలు తప్పవని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ హెచ్చరించారు. సో ఈ మధ్య ఈ క్రికెట్ బెట్టింగ్ చాలా పాపులర్ అవుతుంది. చాలా మంది యువత, ఈవెన్ స్టూడెంట్స్ కూడా క్రికెట్ బెట్టింగ్ యాప్స్ మీద ఆన్లైన్ బెట్టింగ్ చేసుకుని చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నాక చాలా మంది మానసిక సంక్షోభానికి గురవుతున్నారు. కొంతమంది ఈవెన్ సూసైడ్ కూడా చేయడం జరుగుతుంది. ఇటువంటి బెట్టింగ్ చేయడము, బెట్టింగ్ యాప్స్ వాడడం అది చట్టరీత్యా నేరము. దాంట్లో ఎవరైనా పాల్పడితే దాని మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరికైనా ఈ క్రికెట్ బెట్టింగ్ సంబంధించి, అదర్ బెట్టింగ్ సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్ గా మాకు షేర్ చేయండి. దాని మీద యాక్షన్ తీసుకుంటాము. యూత్ ని కోరేది ఏంటంటే ఎవరు కూడా ఈ క్రికెట్ బెట్టింగ్ కి, అదర్ బెట్టింగ్ కి ఎవరు కూడా, అది ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ఎవరు కూడా దాంట్లో పాల్పడకూడదు. అది చాలా చాలా హార్మ్ఫుల్, చాలా హానికారకము. దానికి చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మీరు ఇది చేసి కైండ్లీ అది మీరు అట్లాంటి ప్రెషర్కి గురి కావద్దు అని అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. విజయనగరం రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ నర్తనశాల, ఇంటరాక్ట్ క్లబ్ ప్రతినిధులు నగరంలోని పెద్ద చెరువు వాకింగ్ ట్రాక్ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం గట్టుపై పేర్కొన్న ప్లాస్టిక్, చెత్త, వ్యర్థాలను తొలగించారు. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమ స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రతినిధులకు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రోటరీ ప్రతినిధులు తెలిపారు. విజయనగరం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ నర్తనశాల, ఇంటరాక్ట్ క్లబ్ ఆఫ్ నర్తనశాల సంయుక్తంగా ఆదివారం విజయనగరం పెద్ద చెరువు వాకింగ్ ట్రాక్ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. వాకింగ్ ట్రాక్పై పేరుకుపోయిన ప్లాస్టిక్, చెత్త, వ్యర్థాలను తొలగించారు. ఈ సందర్భంగా క్లబ్బుల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ క్లబ్బుల ఆధ్వర్యంలో నగరంలో సేవా కార్యక్రమాలతో పాటు మరిన్ని స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ నర్తనశాల ప్రెసిడెంట్ పిఎల్ ప్రదీప్తి, కార్యదర్శి ఏ అపర్ణ, ఇంటరాక్ట్ క్లబ్ ఆఫ్ నర్తనశాల ప్రెసిడెంట్ కె దుర్గశ్రీవర్షిణి, కార్యదర్శి పి గౌరీ, జిల్లా ప్రతినిధి ఆర్ వెన్నీల, క్లబ్బుల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా ప్రారంభమైన నూకాలమ్మవారి 67వ వార్షిక మహోత్సవాలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. నిరక్షరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా చేసే ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అక్షరాస్యత పరీక్షలు పర్యవేక్షించిన విజయనగరం కలెక్టర్ అంబేద్కర్. ఐపీఎల్ సీజన్ ఆరంభమైన నేపథ్యంలో ఆన్లైన్, ఆఫ్లైన్లలో బెట్టింగ్ ఆడేవారిపై పోలీసుల డేగ కన్ను. బెట్టింగ్ బాబులకు వార్నింగ్ ఇచ్చిన విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.